వారి ఆత్మగౌరవానికి భరోసా కల్పించడమే ప్రధాన కర్తవ్యమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. మంచిర్యాల జిల్లా నాస్పూర్ పట్టణంలోని భరోసా సెంటర్ మొదటి వార్షికోత్సవ సమావేశంలో డీసీపీ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకి మహిళల రక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి నేరాలు జరిగినట్లయితే భరోసా సెంటర్ ద్వారా వారికి తక్షణ రక్షణ కల్పించడమే ప్రధాన కర్తవ్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 17 కేసుల వరకు పరిష్కారం చూపి వారికి రక్షణగా నిలిచామని అన్నారు. లైంగిక వేధింపులకి పాల్పడ్డ మహిళలకు ఒకే చోట భద్రత, మెడికల్ క్యాంపు, న్యాయ సేవ, కేరింగ్ అందించడం కోసం భరోసా సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. మహిళలు, విద్యార్థినిలు ఇబ్బందులకి గురైతే భరోసా సెంటర్ ని ఆశ్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ సభ్యులు, షీ టీం, పోలీస్ సిబ్బంది, భరోసా సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు. సార్ మీరు కూడా చేయండి డిసిప్లిన్. భరోసా సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మైనర్ బాలిక కానీ మేజర్ మహిళ కానీ తనకి ఏదైనా లైంగిక హింసకు గురి అయితే తను పోలీస్ స్టేషన్ ఎలా ఉంది, బాగుందా లేదా, తన చెప్పగలిగే స్థితిలో ఉందా లేదా అన్నది మేము ఫస్ట్ తనని వెంటనే రాగానే ఏం జరిగింది, రిజిస్టర్ బుక్ లో మనం రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత తనకు జరిగిన దాని గురించి ఏదైతే తను తర్వాత తను హాస్పిటల్ తీసుకెళ్లడం, హాస్పిటల్ నుంచి ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. సమాజంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగే కంటే ముందు తీసుకునే ప్రికాషన్స్ దగ్గర నుండి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అందరికీ ఎవరైతే విక్టిమ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ కోర్టు కానిస్టేబుల్ ద్వారా ఫాలో అప్ చేసుకొని ఆ రోజు వెళ్ళి తను ఆ రోజు అయితే ఏ విషయం అయితే మనకు చెప్పిందో మన దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ అదే విషయం తను కంటిన్యూ చెప్పడం కోసం తనకు ధైర్యాన్ని ఇవ్వడం తన పక్కనే. భరోసా సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల యొక్క భద్రత, మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడంలో అనేక చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగమే భరోసా సెంటర్లను జిల్లాలో ఏర్పాటు చేయడం, షీటింగ్స్ ఏర్పాటు చేయడం. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఒకవైపు షీటింగ్స్ ఉన్నారు, మరొక వైపు భరోసా సెంటర్ అంటున్నారు, మరొక వైపు సఖీ సెంటర్ అంటున్నాము, ఇంకొక వైపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ అంటున్నాము. ఇన్ని ఉన్నాయి కదా, ఎవరు ఏం పని చేస్తారనేది. ఇవన్నీ కూడా మహిళల యొక్క భద్రతకు, మహిళలు, బాలికలు, బాలుల యొక్క ఆత్మగౌరవానికి పెంపొందించడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ముఖ్యంగా షీ టీం అంటే నేరము మహిళల పట్ల కానీ బాలికల పట్ల కానీ జరగక ముందుకు, లేకపోతే జరుగుతున్న క్రమంలో చిన్న చిన్న విషయాలలో ఈవ్ టీజింగ్ లాంటివి, ఇంట్లో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చేసేవాళ్ళు, దగ్గర బంధువులు అనేవాళ్ళు, అట్లాంటి ఇష్యూస్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పలేరు. ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించే మన సమాజంలో ప్రతి విషయాన్ని పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడం అనేది నామోషిగా ఫీల్ కావడము, పెళ్ళయ్యే ఆడపిల్లలని తల్లిదండ్రులు వెనకం చేయడము, ఇట్లాంటి వాళ్ళ కోసం మనము షీ టీం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏదైనా జరిగితే ఫోన్ కాల్ ద్వారా కానీ, వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఎమ్మటే మా టీం సభ్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకోవడం, ఎవరైతే ఈవ్ టీజింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆన్లైన్ అబ్యూజ్ చేస్తున్నారో, ఎవరైతే లైంగికంగా వేధిస్తున్నారో వాళ్ళని పట్టుకోవడము, కేసు పోలీస్ స్టేషన్ కోర్టు మెట్లు ఎక్కకుండానే కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించడంలో షీ టీం ముందుంటున్నారు. ఇంకొక వైపు లైంగిక హింస జరిగింది, బాలికలు కానివ్వండి, మహిళల పట్ల లైంగిక హింస జరిగింది, రేప్ కానివ్వండి, ఇంకా వేరే రకంగా అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ ఇట్లాంటివి జరిగినది. అట్లాంటి వాళ్ళు సహజంగా ఏ అమ్మాయి అయినా, ఏ మహిళ అయినా, ఒక అవాంఛనీయమైన వ్యక్తి, ఒక ఇష్టం లేని వ్యక్తి దౌర్జన్య లైంగిక హింసకు పాల్పడినట్లయితే వాళ్ళలో షాక్కు గురవుతారు. ఫస్ట్ ఒక రకమైన పీడకలలాగా ఉంటారు. వాళ్ళకు చాలా సపోర్ట్ అవసరం. ఎలాంటి సపోర్ట్ అంటే వాళ్ళు మళ్ళీ సాధారణ మహిళగా, సాధారణ బాలికలుగా మారి వాళ్ళ యొక్క సమాజంలో ఉండడానికి ఎంతో చేదోడు వాదోడు అవసరం ఉంటుంది. మరొక వైపు లీగల్ కేసులలో వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి
కోర్టుకు తీసుకురావడము, కోర్టులో వాళ్ళు సాక్ష్యాలు చెప్పడము, నిందితులు శిక్ష పడడంలో కూడా వాళ్ళకు ఒక రకమైన హింసకు ఎదుర్కొంటారు. ఒకవైపు లైంగిక హింసకు గురై షాక్లో ఉంటారు, మరొక వైపు సమాజం కూడా అలాంటి వాళ్ళ పట్ల వేరే రకంగా చూస్తుందనే అపోహతోటి ఇంకా వాళ్ళు డిప్రెషన్ గురై ఉంటారు. ఈ సందర్భంలోనే భరోసా సెంటర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు పాత సినిమాలు చూసినట్లయితే లైంగిక కేసు విచారణలో, రేప్ కేసు విచారణలో డిఫెన్స్ లాయరు రేప్ చేసిన నిందితుడిని కాకుండా రేపుకు గురైన మహిళల్నే విపరీతమైన ప్రశ్నలు వేయడము, ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేసే సందర్భాలు మనము సినిమాలలో చూసినాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి వ్యవస్థ లేదు. దానికి కారణం భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం. మహిళలకు భద్రత, ఆత్మగౌరవానికి భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాలు రాబోయే రోజులు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ భరోసా సెంటర్, మంచిర్యాల జిల్లా భరోసా సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.